హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీకోసం సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను ఈరోజు చేస్తున్న వీడియో బ్యూటీ టిప్స్ అండి. బ్యూటీ గురించి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను ఇంకా మరింత వీడియోలు చేసేలా ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం. బ్యూటీ టిప్స్. ఆడవాళ్ళకు అందం అంటే చాలా ఇష్టం కదండి. అందంగా ఉండడానికి చాలా ఇష్టపడతారు ఆడవాళ్ళు. సో ఆ అందాన్ని మరింత పెంచడం కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీ ముందు షేర్ చేసుకుంటున్నానండి. మనం డైలీ ఎండలో తిరుగుతూ స్కిన్ అంతా నల్లపడిపోయి అయ్యో నల్లగా అయిపోయామే అని ఫీల్ అవుతూ ఉంటాం. ఆ నలుపు అదంతా పోవడానికి నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయండి. వాటిని మీరు షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అవి ఏం కాదు, మన వంటింట్లో దొరికే వస్తువులతోనే ఆ నలుపుదనం అంతా పోయి కాంతివంతంగా మన స్కిన్ని తయారు చేసుకోవచ్చండి. మన శరీర ఛాయని, మన ముఖ ఛాయని కూడా మనం పెంచుకోవచ్చండి. అవి ఏమిటంటే, మన వంటింట్లో దొరికే బియ్యపిండి, ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోండి, ఒక స్పూన్ శనగపిండి తీసుకోండి. ఆ రెండింటిని కలిపి సమపాళలో తీసుకుని వాటికి తగినంతగా పాలు యాడ్ చేయండి, పాలు కలపండి. ఆ మూడింటిని కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. ఆ మిశ్రమాన్ని తీసుకుని ముందుగా మొహం కడుక్కోండి, సబ్బు పెట్టి మొహం కడుక్కుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుని బాగా రుద్దండి. బాగా రుద్దిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రుద్దిన తర్వాత మొహాన్ని నీళ్ళతో కడిగేసుకున్నాక కొంచెం మన శరీరం మీద మన ఫేస్ మీద మనకే తెలుస్తుందండి. ఆ నునుపైన కాంతి నునుపుగా ఉంటుంది. అంతేకాకుండా మన శరీరాన్ని మనం ఇలా టచ్ చేస్తే స్పర్శ కూడా చాలా నునుపుగా అనిపిస్తుంది, చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. మొహం కూడా కొంచెం మంటగా అనిపిస్తే కనుక ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్తో వాటిని ఫేస్ మీద రబ్ చేయండి, ఫేస్ మీద రుద్దండి. రుద్దితే ఆ చల్లదనానికి ఆ మంట అనేది పోతుంది. ఆ మంట పోయిన తర్వాత 2 గంటల తర్వాత మీ చర్మాన్ని, మీ ముఖాన్ని మీరే చూసుకోండి అద్దంలో. చాలా కాంతివంతంగా తయారవుతుందండి, అందంగా కనిపిస్తారండి. ఇలాంటివే కొన్ని బ్యూటీ టిప్స్ మీ ముందు మరికొన్ని రోజుల్లో నేను ఇంకా వీటి గురించి ఇంకా చెప్తానండి. బ్యూటీ టిప్స్ గురించి మీరు ఫాలో అవుతూ ఉండండి నా వీడియోని. ఇంకో బ్యూటీ టిప్ ఏంటంటే, అందరికి వరిపిండి అనేది అందరికీ పడదు కదండి. కొన్ని శరీర తత్వాలు సున్నితంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి వరిపిండి అనేది కొంచెం మంట అనేది అనిపిస్తుంది రుద్దినప్పుడు. అందుకనే దాని బదులు మీరు శనగపిండి, పసుపు, పాలు కొంచెం యాడ్ చేస్తే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చేసుకుని ఆ 4టిని కలిపేసి మిశ్రమంగా తయారు చేసుకుని దాంతో కూడా రుద్దుకోవచ్చండి. దాంతో రుద్దుకోవడం వలన కూడా మన ఫేస్ మీద ఉన్న దుమ్ము ధూళి అంతా పోయి శరీరం మొత్తం ఫేస్ అంతా కూడా చక్కగా నునుపుగా వస్తుందండి, కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాదండి, మనం అప్పుడప్పుడు కొబ్బరి నూనె తలకే రాస్తుంటాం కదండి. కాదండి, కొబ్బరి నూనె తలకే కాదు, ఫేస్కి కూడా రాసుకోవచ్చు అండి. కొంచెం నైట్ పడుకునే ముందు కొబ్బరి నూనె ఫేస్కి అప్లై చేయడం వలన మన ఫేస్లో ఉన్న డ్రైనెస్ అంతా పోతుందండి. పొడిబారిపోవడం అలాంటివి అంతా పోయి మన ఫేస్ అంతా ప్యాచీగా కనిపిస్తుంది కదండి, అప్పుడప్పుడు నిర్జీవంగా తయారవుతుంది. అదంతా కొబ్బరి నూనె రాయడం వల్ల పోతుందండి. కొబ్బరి నూనె మన ఫేస్కి తేమను అందిస్తుందండి. తేమను అందించడం వల్ల మన ఫేస్ కూడా నునుపుగా తయారవుతుంది. ఎప్పుడైతే మన ఫేస్ నునుపుగా కనిపిస్తుందో ఆటోమేటిక్గా మనం అందంగా కనిపిస్తాం. దాని మీద కొంచెం ఆ పౌడర్ అప్లై చేయగానే చాలా అందంగా అనిపిస్తుంది. దానికోసం మేకప్లు కూడా అవసరం లేదండి. మనం ఎప్పుడైనా సరే మన ఫేస్ అనేది బ్రైట్గా కనిపించాలి అంటే బయట దొరికే ప్రోడక్ట్స్తో కాదండి, మన ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తో, మన ఇంట్లో వాడే ప్రతిరోజు మనం ఉపయోగించే వస్తువులతో కూడా మనం కాంతిని పెంచుకోవచ్చండి. ఇవన్నీ ఏంటంటే మన సాంప్రదాయ పద్ధతిలో వాడినవేనండి. ఇదివరకటి రోజుల్లో సున్నిపిండి, ఇలా పెసరపిండి, శనగపిండి ఇలాంటివన్నీ వాడి శరీరాన్ని కాంతివంతంగా చేసుకునేవారు. ఫేస్ ఎప్పుడైనా సరే దుమ్ము ధూళి పట్టినప్పుడు నల్లగా మారిపోయి నిర్జీవంగా చూడడానికి కూడా కళతప్పినట్టుగా కనిపిస్తుంది. సో అలాంటివన్నీ పోవాలి అంటే సింపుల్గా వీటితో మీరు ఆ నలుపుదనం అంతా పోగొట్టుకుని, ఆ గరుకుదనం అంతా పోగొట్టుకుని నీట్గా నునుపుగా శరీరాన్ని తయారు చేసుకోవచ్చండి. ఫేస్ ఎప్పుడైనా సరే నునుపుగా ఉంటే చాలా అందంగా కనిపిస్తామండి. ఆ లైట్నింగ్ అనేది ఫేస్లో కనిపించాలి అంటే దీన్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీరే చెప్తారు ఎంతో కొంత రిజల్ట్ అయితే ఒక్కసారి వాడితే రిజల్ట్ వచ్చేదండి. మీరు కంటిన్యూస్గా అంటే తరచుగా దాన్ని వాడుతూనే ఉండాలి. అప్పుడప్పుడు కనీసం వారంలో 2 సార్లు అయినా సరే ఈ మిశ్రమాన్ని మీరు ఫేస్కి అప్లై చేసుకుని రుద్దడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న దుమ్ము ధూళి అంతా పోయి గరుకుదనం అంతా పోయి చక్కగా నునుపుగా తయారవుతుంది మొహం అనేది. అప్పుడప్పుడు కొబ్బరి నూనె కూడా అప్లై చేస్తానండి, మర్చిపోకండి. నా ఈ టిప్స్ మీకు బాగా నచ్చుతాయని